నా పేరు గాన బాలకృష్ణ. మాది గ్రామం మండలం కోటగిరి. నేను సోరియాసిస్తో 25 ఇయర్స్ బాధపడుతున్నాను. నాకు 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం మొదలైంది. అప్పటి నుంచి నేను తిరగని హాస్పిటళ్ళు లేవు, చూపించుకొని డాక్టర్లు లేరు. చెట్ల మందులు తిన్నాను, అలోపతి మందులు ఎన్నో వాడాను, కానీ నాకు తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఈ మధ్య అయితే ఈ 4-5 ఇయర్స్ నుంచి తగ్గుతలేదు. వ్యాధి బాగా మొండిగా తయారైంది. అందుకనే నేను ఈ అలోపతి మందులు వాడినా కూడా 2-3 మంత్స్ కంటిన్యూగా వాడినా కూడా ఏం రిజల్ట్ లేకుండా పోయింది. ఆహారం కూడా పత్యాలు చేసినా కూడా ఏం రిజల్ట్ లేకుండా పోయింది. అందుకే నేను మేడం గారి దగ్గరికి, శ్యామల మేడం గారి దగ్గరికి, ఆయుర్వేదం పంచకర్మ సెంటర్కు, శ్రీ భాస్కర్ ఆయుర్వేద పంచకర్మ సెంటర్ హైదరాబాద్కు వచ్చాను మేడం. 20 సంవత్సరాలు అవుతుంది. తిరగని ఊరంటూ లేదు, తిరగని పల్లె అంటూ లేదు. 5 గుళ్ళ దగ్గర తిరిగాను, డాక్టర్ దగ్గర తిరిగాను, కానీ ఎక్కడ నాకు తగ్గడం లేదు. దానివలన ఈ భాస్కర్ కేరళ శ్యామల మేడం గారిని హైదరాబాద్ వచ్చి కలిసి వాళ్ళని చూయించుకుంటే, చూసిన తర్వాత వారం రోజులకు మాకు బాగా అనిపించింది. వాళ్ళ మెడిసిన్స్ వాడుతూ సంతోషంగా ఉన్నాం. నా పేరు బాలకృష్ణ. నేను నిజామాబాద్ డిస్టిక్ బోధన నుంచి వచ్చాను. నాకు 20 సంవత్సరాలుగా సోరియాసిస్తో బాధపడుతున్నాను. నేను ఇలాగే యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు శ్యామల మేడం గారి శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేదిక్ సోరియాసిస్ సెంటర్కి వచ్చి మేడంని కలవడం జరిగింది. నేను విపరీతంగా ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు సోరియాసిస్తో పాటు సోరియాసిస్ ఆర్థరైటిస్ కూడా మొదలైంది. దానివల్ల మోకాళ్ళ నొప్పులు, ఈ రిస్ట్ నొప్పులు కూడా మొదలైనవి. ఈ వాటర్ బాటిల్ మూత కూడా తీయలేని పరిస్థితి. వారం తర్వాత నేను ఇప్పుడు కొంచెం ఫ్రీగా అయ్యాను. వాటర్ బాటిల్ మూత తీయడంగా తీసుకుంటాడు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం ఈ ట్రీట్మెంట్తో.